నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. లెప్టిన్ అంటే ఏంటి? దీని వల్ల సంతానలేమి సమస్య అవ్వచ్చా? లెప్టిన్ ఒక ప్రోటీన్, అడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ నుంచి ఇది రిలీజ్ అవుతుంది. అండ్ బాడీలో ఎంత ఫ్యాట్ ఉందో దానికి డైరెక్ట్ గా ప్రపోర్షనల్ అమౌంట్ లో లెప్టిన్ మన బాడీలో ఉంటుంది. ఇది బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తుంది. హైపోథలామస్ ఎస్పెషలీ హైపోథలామస్ కి సిగ్నల్ చేరినప్పుడు ఫుడ్ ఇంటేక్ ని రెగ్యులేట్ చేయడం, ఎనర్జీ ఎక్స్పెండిచర్ డిసైడ్ చేయడం, ఇదంతా లెప్టిన్ ద్వారా జరుగుతుంది. అంటే ఎంత తినాలి, ఎంత ఎనర్జీ రిక్వైర్డ్ ఉందో అంత డిసైడ్ చేయడం. లెప్టిన్ కి రీప్రొడక్టివ్ హెల్త్ కి కనెక్షన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ కనెక్షన్. లెప్టిన్ లెవెల్స్ సరిగా ఉన్నప్పుడు బ్రెయిన్ కి సరిగా సిగ్నల్ వెళ్ళడము, ఎనర్జీ బాగా స్పెండ్ అవ్వడము, రీప్రొడక్షన్ కి పిల్లలు పుట్టాలంటే చాలా ఎనర్జీ ఎక్స్పెండ్ అవుతుంది కదా. సో లెప్టిన్ లెవెల్స్ బాగున్నప్పుడు ఆ ఎనర్జీ అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది. లో లెవెల్స్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎనర్జీ ఇన్సఫిషియన్సీ వల్ల రీప్రొడక్టివ్ డిస్ఫంక్షన్ అంటే సంతానలేమి సమస్య కూడా కావచ్చు. సో ఎలా అవుతుంది ఇది? బేసిక్ గా ఏంటంటే లెప్టిన్ బ్రెయిన్ లో ఉన్న హైపోథలామస్ ని టార్గెట్ చేస్తుంది, సిగ్నల్ చేస్తుంది. అక్కడ నుంచి గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఇవి పిట్యూటరీకి సిగ్నల్ పంపిస్తుంది. దీనివల్ల ల్యూటనైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు హార్మోన్స్ ఆడోళ్ళలో అండాలు రిలీజ్ అవ్వడానికి, పురుషుల్లో కణాలు పుట్టడానికి చాలా అవసరం. సో LH, FSH సరిగా రిలీజ్ అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వకపోవడం వల్ల అండం విడుదల కాకపోవడము, స్పర్మ్ క్వాలిటీ లేదా ప్రొడక్షన్ దెబ్బతిండడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక ఫంక్షన్ లెప్టిన్ ది. ఇంకొక ఫంక్షన్ ఉంది. లెప్టిన్ సరిగా లేకపోతే ప్యూబర్టీ రాకపోవడం, అంటే ఆడవాళ్ళు 13 years తర్వాత కూడా పీరియడ్స్ రాకపోవడం, మగవాళ్ళల్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రాకపోవడం, స్పర్మాటోజెనిసిస్ అవ్వకపోవడం, ప్యూబర్టీ అంటారు దీన్ని. ఇది రాకపోవడం అనేది జరుగుతుంది. లెప్టిన్ లెవెల్స్ కరెక్ట్ ఉంటేనే ప్యూబర్టీ, మెచ్యూరిటీ అనేది వస్తుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. సో లెప్టిన్ డెఫిషియన్సీ ఆర్ ఇన్సెన్సిటివిటీ అంటే లెప్టిన్ తక్కువ ఉన్నప్పుడు కూడా ప్యూబర్టీ అవ్వచ్చు. లెప్టిన్ లెవెల్స్ సరిగా ఉన్నప్పుడు, పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా పీరియడ్స్ అవ్వడము జరుగుతాయి. అండర్ వెయిట్ ఉండడం వల్ల పీరియడ్స్ సరిగా కాకపోవడం, అండం సరిగా విడుదల అవ్వకపోవడం అనేది జరుగుతుంది. ప్రెగ్నెన్సీకి లెప్టిన్ కి కూడా కనెక్షన్ ఉంది. లెప్టిన్ బాగుంటే ఇంప్లాంటేషన్ అంటే పిండం అతకడము, ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వడానికి చాలా బాగుంటుంది. సో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నప్పుడు లెప్టిన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లెప్టిన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. లెప్టిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, మ్యూటేషన్స్ ఉండొచ్చు, లేదా ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ ఉంటే కూడా ఈ ప్రాబ్లం ఉండడం వల్ల హైపోగొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అంటే GnRH తక్కువ ఉండడము, LH, FSH అన్నీ తక్కువ ఉండడం వల్ల ఈ సమస్య చూడడం జరుగుతుంది. దీనివల్ల చెప్పాను కదా, మెచ్యూరిటీ రాకపోవడము, సంతానలేమి సమస్య ఉండడం అనేది చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్. లెప్టిన్ రెసిస్టెన్స్ కూడా ఒక సమస్య. అంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు లెప్టిన్ రిలీజ్ అయినా ఆ సిగ్నల్స్ అనేవి సరిగా పనిచేయవు, బాడీ రెస్పాన్స్ చెయ్యదు. దీనివల్ల ఈ హైపోథలామస్, పిట్యూటరీ, ఈ అండాశయాలు ఇవన్నీ సరిగా పనిచేయకపోవడం వల్ల పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీస్, సంతానలేమి సమస్య చూడొచ్చు. సో ఇది ఖచ్చితంగా ఉందా లేదా అనేది ఎలా కనుక్కుంటారు? బ్లడ్ లెవెల్స్ లో లెప్టిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకొని లెప్టిన్ డెఫిషియన్సీ ఉందా లేదా రెసిస్టెన్స్ అంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉందా అనేది కనుక్కుంటారు. ఇది కాకుండా బాడీలో BMI ను బాడీ ఫ్యాట్ ఎంత ఉంది అనేది ఒక కనెక్షన్ చూసుకొని, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ చూసుకొని ఎనర్జీ ఎంత కావాలనేది చూసుకుంటారు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఖచ్చితంగా వెయిట్ మేనేజ్మెంట్, అండర్ వెయిట్ ఉన్న వెయిట్ మేనేజ్మెంట్, సో బ్యాలెన్స్ డైట్ తిని న్యూట్రిషన్ ఎక్కువ పెంచుకుంటే లెప్టిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, BMI కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. దీనివల్ల లెప్టిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, బాగా అవ్వడం వల్ల రీప్రొడక్టివ్ ఫంక్షన్ అంటే సంతానలేమి సమస్య తగ్గడానికి ఛాన్సెస్ చాలా బాగుంటాయి. కానీ పుట్టుకతోటే ఈ లెప్టిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, అలాంటప్పుడు రీకాంబినెంట్ లెప్టిన్ థెరపీ అనేది ఇస్తారు. ఈ మెడికేషన్స్ ద్వారా నార్మల్ రీప్రొడక్టివ్ ఫంక్షన్ రావడానికి ఛాన్సెస్ చాలా బాగుంటాయి. తర్వాత హార్మోనల్ థెరపీ చాలా ఇంపార్టెంట్. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ విడుదల అన్నాను కదండి, ఇవి కూడా ఎక్స్టర్నల్ గా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ద్వారా ఇస్తే కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటితో రెస్పాన్స్ లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అఫ్ కోర్స్ ART, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్, IVF, ICSI ద్వారా కూడా మీరు తప్పకుండా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.